హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు బచ్చల కూర పప్పు అండి. ఇది మా టెర్రస్ గార్డెన్లో ఉంది. ఇది బచ్చల కూర పప్పు, ఇది లివర్ ఫ్రై, అల్లం వెల్లుల్లి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి ముందు ఉడకపెట్టేసి ఒక 3 విజిల్ దాకా ఉడకపెట్టేసిన తర్వాత నీళ్ళంతా ఉడిన తర్వాత ముక్కలు తీసి కొద్దిగా 2 స్పూన్ల నూనె వేసి మిరియాల పొడి, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు, మిర్చి పౌడరు, గరం మసాలా పౌడర్ వేసి నెమ్మది మంట మీద స్లో ఫ్లేమ్లో ఒక 10 నిమిషాల దాకా వేయించి తీరండి. చివరిలో కరివేపాకు కొత్తిమీర చల్లుకోవాలండి. వాసనకు నీచు వాసన పోతుందన్నమాట. ఇది ఫ్రై. ఇది లివర్ కర్రీ అండి. దీంట్లోనే సగం తీసి వేయించాను. ఇది లివర్ కర్రీ అనమాట. దగ్గర పడుతుంది, అవుతుంది కూర. ఇది ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి ముందు వేయించుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి లివర్ బాగా శుభ్రంగా కడిగిన తర్వాత జల్లెల్లో స్ట్రెయిన్ పెట్టి తర్వాత ఇది వేసి ఒక 5 నిమిషాలు 10 మగ్గనిచ్చానండి. నీళ్ళంతా ఓడిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, పసుపు, కారము, ధనియాల పొడి వేసి కొద్దిగా పెరుగు వేసి ఒక 5-6 విజిల్ వచ్చిందాకా, 6 విజిల్ అండి కరెక్ట్గా 6 విజిల్ వచ్చిందాక ఇచ్చేసాను. ఇప్పుడు తర్వాత దించేసి కొత్తిమీర చల్లేసి ఆ చివరిలో ఉప్పు అంతా సరి చూసుకొని ఇప్పుడు దగ్గర పడేదాకా దించేస్తానండి. అంతేనండి. ఇష్టమున్న వాళ్ళు నిమ్మకాయ పెట్టుకోవచ్చు. ఉప్పులు ఇష్టం లేని వాళ్ళు ఉప్పులు అక్కర్లేదండి, అవసరం లేదు. కొంతమందికి పులుపు అవసరము నాన్ వెజ్లో, అలాంటి వాళ్ళు నిమ్మకాయలు పెట్టుకోవచ్చు చివరిలో. ఇదే అండి సగం లివర్ ఇదన్నమాట. కర్రీ షేర్వాగా చేస్తున్నాను. కొద్దిగా కొబ్బరి కూడా వేసానండి. ఇది ఇప్పుడు దగ్గర పడాలి. దగ్గర పడిన తర్వాత దింపేసాను. అంతే, అయిపోయిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.